రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటింగ్ శాతం తగ్గడంతో ఓరుగల్లు అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఫలితాలపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో జిల్లా అంతా పోలింగ్ పర్సెంటేజ్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా లోక్సభ అభ్యర్థులకు రిజల్ట్ టెన్షన్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ నమోదు కావడం, కౌంటింగ్ కు నెల రోజుల టైం ఉండడంతో ఆందోళనలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలు ఉండగా వరంగల్ స్థానంలో 63.08%, మహబూబాబాద్ లో 69.12% పోలింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో 90% పోలింగ్ జరగగా లోక్సభకు 69% మాత్రమే నమోదైంది. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇతర అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేసినా, ఈసీ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసినా ఫలితం దక్కలేదు. వేసవి ఎఫెక్ట్ అనుకున్నా సాయంత్రం కూడా జిల్లాల్లో అదే పరిస్థితి కనిపించింది. దీంతో ఓటింగ్ శాతంపై అధికారుల అంచనా తప్పింది. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల శాతంతో పోలిస్తే 20% తగ్గింది. తగ్గిన పోలింగ్ శాతంతో కలవరం చెందుతున్నారు అభ్యర్థులు. గెలుపు ఓటంల ఛాన్సెస్ పై బేరీజ్ వేసుకుంటున్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత అధికంగా ఉండడంతో వాళ్ల ఓట్లు ఏ పార్టీకి పడ్డాయని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు పోలింగ్ శాతం తగ్గడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.